నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. వెల్కమ్ టు సాగర్ కళాకార్ వర్క్షాప్. సో లాస్ట్ ఎపిసోడ్తో కంపేర్ చేసుకుంటే ఈసారి అయితే మంచి ఫినిషింగ్ వర్క్ అయితే వచ్చేసింది. ఇక్కడ మన సాగర్ దాదా అయితే ప్రతి సంవత్సరం మంచి వెరైటీస్లో మనకైతే మట్టి విగ్రహాలు తయారు చేస్తాడు. సో ఏ విగ్రహాలు ఇంకా అవైలబుల్ ఉన్నాయి, అదేవిధంగా ఇక్కడ ఏమేమి డిజైన్స్ ఉన్నాయి అవన్నీ అయితే చూసుకుందాం. డిస్ప్లే పైన నంబర్స్ ఉన్నాయి, మీరైతే అన్న వాళ్ళకు కాల్ చేయొచ్చు. అండ్ ఇంతకుముందు వ్లాగ్ ఎవరైతే చూడలేదు అది కూడా తప్పకుండా చూడండి. అన్న వాళ్ళ వర్క్ షాప్ లోపలికి రాగానే ఇక్కడ చూసుకోవచ్చు మన వినాయకుడు వచ్చేసి కృష్ణుని రూపంలో దర్శనమిస్తున్నాడు. ఇదైతే బుక్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మనకు గోవర్ధన గిరిని అయితే ఎత్తుకుంటున్నా అనమాట. సో మంచి డిజైన్ చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు గోపికలు, అదేవిధంగా చిన్న సైజులో కూడా విగ్రహాలు ఉన్నాయి. సుమారు మనకైతే ఒక 4 feet హైట్లో అపార్ట్మెంట్స్కి ఆఫీస్లోకి అయితే బాగుంటాయి. సాగర్ దాదా నమస్తే. ఇక్కడ చూసుకోవచ్చు మూషక్ మహారాజ్ పైన కూర్చున్న వినాయకుడు, ఒక గద కూడా చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు మట్టితోని. ఇక్కడ గరుడు మంత్రుడు పైన కూర్చున్న వినాయకుడు, ఇది కూడా 4 feet హైట్. నెక్స్ట్ ఇక్కడ వినాయకుడు వచ్చేసి మనకు గోమాత పైన కూర్చొని అయితే దర్శనం ఇస్తున్నాడు. అండ్ ఇక్కడ ఇంకొక చిన్న సైజులో మోర్ పైన కూర్చున్న వినాయకుడు పికాక్. అదేవిధంగా ఇక్కడ మనకైతే శివుడు బంబం బోలే. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు బ్రహ్మదేవుడు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే స్వామివారు వచ్చేసి మనకు మన జగన్నాథ్ స్వామి రూపంలో అయితే దర్శనమిస్తున్నాడు. అందరైతే ఒక్కసారి జై జగన్నాథ్ అని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. అండ్ జగన్నాథ్ స్వామికి పైన వచ్చేసి మనకు డబుల్ పగడి ఉంది. పగడిలో కూడా మనకైతే మన కృష్ణుంది మోర్ పంక్ ఉందన్నమాట. చాలా బాగుంది ఈ డిజైన్ కూడా. అండ్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని విగ్రహాలకైతే ఫినిషింగ్ వర్క్ అయిపోయింది. ఇక్కడ సింహాసనం మీద కూర్చున్న వినాయకుడు ఒక రియల్ సింహాసనంలో కనిపిస్తున్నది. వుడెన్ ఫినిషింగ్ అయితే ఇచ్చారనమాట, చూసుకోవచ్చు ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ బొజ్జ గణపతి విత్ పగడి. ఒక స్టాండింగ్ పొజిషన్లో ఇక్కడ వినాయకుడు అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు. కింద మనకైతే ఫ్లవర్ కాన్సెప్ట్. అండ్ ఇక్కడ మన నంది మహారాజ్. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నంది మహారాజ్ అయితే వర్క్ అయిపోయినుండే. నెక్స్ట్ టైంలో చూసుకుందాం. ఇక్కడ వన్స్ అగైన్ మన జగన్నాథ్ స్వామి కాన్సెప్ట్. టోటల్ స్వామి వారికి వచ్చేసి 6 hands అండ్ గద పట్టుకొని అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు. ఈ విగ్రహం అయితే బుక్ అయిపోయింది. తర్వాత ఇంకొక స్పెషల్ విగ్రహం, నంది పైన సవారీ చేస్తున్న వినాయకుడు. బ్యాక్డ్రాప్లో వచ్చేసి మన శివుడు బంబం బోలే. ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది. చాలా బాగుంది విగ్రహం అయితే డిజైన్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు రాధాకృష్ణ కాన్సెప్ట్ అనమాట. బాల్ గణేష్, రాధాదేవి. తర్వాత సింహాసనం మీద కూర్చున్న వినాయకుడు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకైతే టైగర్స్ వచ్చినాయి. తర్వాత ఇక్కడ గజరాజ్ పైన కూర్చొని అయితే మనకు స్వామివారి దర్శనం ఇస్తున్నాడు. ఇక్కడ విష్ణుమూర్తి కాన్సెప్ట్, శేషనాగు పైన కూర్చున్న వినాయకుడు, ఇది కూడా బుక్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనకైతే మన అయోధ్య రామ్లల్లా కాన్సెప్ట్ అనమాట. వినాయకుడు వచ్చేసి ధనుసు పట్టుకొని అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు. మూషక్ మహారాజ్ కూడా పెద్ద ఉన్నాడు. ఎట్లయితే మనకు అయోధ్యలో రామ్లల్లా విగ్రహం ఉందో అదే ఆర్చ్ అయితే ఇక్కడ యూజ్ చేశారు అనమాట. ఆర్చ్లో కూడా చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మన గరుడ్ మంత్రుడు, అదేవిధంగా బజరంగ్ బలి. ఇక్కడ వచ్చేసి మనకు ఒక్కసారి క్లోజ్ ఆఫ్ వ్యూ ఆఫ్ బజరంగ్ బలి. అండ్ ఇక్కడ గరుడ్ మంత్రుడు అనమాట. పైన వచ్చేసి శివుని టైప్ వచ్చింది ఇక్కడ డిజైన్. అండ్ మన శ్రీరాముని ఫేస్ కూడా చాలా బాగుంది, నీట్ ఫినిషింగ్. అండ్ ఇక్కడ ఇంకొక విగ్రహం, సింహాసనం మీద కూర్చున్న వినాయకుడు విత్ చిన్న పగడి. అండ్ ఇక్కడ కొంచెం సైజ్ పెద్ద ఉన్నది, బొజ్జ కూడా చూసుకోవచ్చు, మంచి పెద్దగా ఉందన్నమాట. ఈ అన్ని విగ్రహాలకు కూడా మంచి మట్టి ఫినిషింగ్ అయితే అయిపోయింది. తర్వాత ఇక్కడ రథం పైన కూర్చొని అయితే స్వామివారు మనకైతే దర్శనం ఇస్తున్నాడు. రథం చూసుకోవచ్చు, రథం టైర్స్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ అనమాట. అండ్ ఇక్కడ గుర్రం మనకైతే గాలిలో ఎగురుతున్నది, 2 కాళ్ళు అయితే గాలిలో ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే రాక్షసుడు. సో టోటల్ ఇక్కడ 3 కొమ్ములు ఉన్నాయి ఫేస్ పైన. అదేవిధంగా ఇక్కడ నాట్యం వేస్తున్న వినాయకుడు చతుర్భుజాధారి. తర్వాత ఇంకొక బొజ్జ గణపతి, నుంచున్న వినాయకుడు, స్టాండింగ్ పొజిషన్ అనమాట. పెద్ద బొజ్జ, బిగ్ సైజ్.
తర్వాత స్వామివారి బ్యాక్డ్రాప్లో వచ్చేసి మనకు మన లయన్, గిర్ లయన్, బబ్బర్ షేర్. అండ్ స్వామివారి 2 చేతులు వచ్చేసి లయన్ 2 లెగ్స్ పైన రెస్టింగ్ పొజిషన్. ఇది వచ్చేసి మనకు లయన్ ఫ్రంట్ లెగ్స్ అన్నమాట, చతుర్భుజాధారి. అదేవిధంగా ఇక్కడ నుంచున్న వినాయకుడు, ఈ విగ్రహం అయితే బుక్ అయిపోయింది. మంచి 6 ప్యాక్ బాడీ అండ్ స్వామివారి జటా కూడా చూసుకోవచ్చు. టోటల్ స్వామివారికి ఇక్కడ 8 హ్యాండ్స్. స్వామివారు వచ్చేసి మనకి ఇక్కడ శివుని రూపంలో అయితే దర్శనం ఇస్తున్నాడు, ఎందుకంటే మెడలో పాములు ఉన్నాయి, జటా ఉంది అండ్ అదేవిధంగా కిరీటంలో కూడా మనకు చందమామ. ఒక విధంగా చెప్పాలంటే కొంచెం కాలభైరవ కాన్సెప్ట్. ఈ విగ్రహం అయితే బుక్ అయిపోయింది. తర్వాత ఇక్కడ ఒక పెద్ద లయన్, లయన్ ఫేస్ చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉన్నదో. అండ్ లయన్ దంతాలు కూడా చూసుకోవచ్చు. వెరీ ఫైన్ ఫినిషింగ్, కంప్లీట్లీ మనకైతే డైరెక్ట్ వర్క్ అనమాట ఇది. సో స్వామివారికి వచ్చేసి టోటల్ 6 హ్యాండ్స్, పగడి గణపతి. తర్వాత ఇక్కడ మనకైతే గజరాజ్ రూపంలో అయితే దర్శనం ఇస్తున్నాడు మన వినాయకుడు. అండ్ స్వామివారి తొడ పైన మన జగన్నాథ్ స్వామి, జై జగన్నాథ్. తర్వాత ఇక్కడ రాధాకృష్ణ కాన్సెప్ట్, రాధాదేవి, మన బాల్ గణేష్, బొజ్జ గణపతి. వినాయకుడు వచ్చేసి మనకు కృష్ణుని రూపంలో దర్శనం ఇస్తున్నాడు. అండ్ ఇంకొక వినాయకుడు ఇక్కడ సేమ్ ఎట్లయితే మనం అక్కడ చూసినామో జగన్నాథ్ కాన్సెప్ట్, కొంచెం ఫేస్ మార్చినారు. ఫేస్ వచ్చేసి మనకు పైన హంప్ వచ్చింది. ఇక్కడ మన జగన్నాథ్ స్వామి, జగన్నాథ్ స్వామికి వచ్చేసి కొంచెం డ్రెస్సింగ్ అయితే మారుతుంది ఇక్కడ. అండ్ అదేవిధంగా పంచ చూసుకోవచ్చు, మంచి జూట్ ఫినిషింగ్. ఒక పెద్ద రాయి పైన కూర్చొని అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు. ఇంకొక పెద్ద విగ్రహం ఇక్కడ రెడీ అవుతున్నది. ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది. మన పంచముఖ ఆంజనేయ స్వామి ఎట్లయితే మనకు దర్శనం ఇస్తాడో, సో పంచముఖ అన్నమాట చూసుకోవచ్చు. ఇక్కడ స్వామివారి హైట్ వచ్చేసి సుమారు మనకైతే ఒక 16 ఫీట్ ఉంటుంది, 15 to 16 ఫీట్. ప్రస్తుతానికి అయితే ఫినిషింగ్ వర్క్ నడుస్తున్నది. అండ్ నెక్స్ట్ లైన్లో ఇక్కడ నాగరాజ్ ఫేస్ చూసుకోవచ్చు, చాలా ఉగ్రంగా ఉందన్నమాట. సో మన ఫనీ అన్నమాట. పడగ, అదేవిధంగా ఇక్కడ బాడీ, నాగరాజ్కి మంచి 6 ప్యాక్ ఇచ్చిన బాడీ, అదేవిధంగా చేయిలో అండ్ కింద చూసుకోవచ్చు మన నాగరాజ్ మొత్తం ఇట్లా చుట్టుకొని ఉన్నది బాడీ. సో చాలా బాగుంది ఈ డిజైన్ కూడా. ఈ విగ్రహం కూడా మనకైతే అవైలబుల్ ఉన్నది. తర్వాత ఇక్కడ బటర్ఫ్లై కాన్సెప్ట్ అన్నమాట. ఒక పువ్వు పైన మానవ రూపీ బటర్ఫ్లై, అంటే బటర్ఫ్లైకి వచ్చేసి మనకు హ్యూమన్ బాడీ ఇచ్చిండు. అండ్ పైన మన వినాయకుడు చతుర్భుజాధారి. అండ్ ఇక్కడ బటర్ఫ్లై ఫేస్ కూడా చూసుకోవచ్చు, చాలా నీట్గా ఉంది. ఇంకొక పగడి గణేష్ వినాయకుడు వచ్చేసి ఇక్కడ ఒక రాక్షసుని వధిస్తున్నాడు. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకైతే టైగర్. తర్వాత ఇక్కడ మన గరుడు మంత్రుడి పైన కూర్చొని అయితే దర్శనమిస్తున్న మన వినాయకుడు, ఫ్లయింగ్ పొజిషన్. అదేవిధంగా మన గరుడు మహారాజ్ ఫేస్ కూడా చూసుకోవచ్చు, కొంచెం ఉగ్ర రూపంలో ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ ఎగురుతున్నాడు గాలిలో చూసుకోవచ్చు, పొజిషన్ కూడా మంచి 6 ప్యాక్ బాడీ. అండ్ ఇక్కడ సింహాసనంకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లయన్స్ ఉన్నాయి, బబ్బర్ షేర్. బ్యాక్ డ్రాప్లో వచ్చేసి మనకు రౌండ్ ప్రభావాలు ఇచ్చిండు. వన్స్ అగైన్ పగడి గణేష్. తర్వాత ఇంకొక గరుడు మహారాజ్ కాన్సెప్ట్ అన్నమాట. అండ్ గరుడు మహారాజ్ పైన కూర్చొని అయితే వినాయకుడు మనకు దర్శనం ఇస్తున్నాడు. ఇక్కడ బాల్ గణేష్ కొంచెం డిఫరెంట్గా ఉన్నది వినాయకుడు. ఇట్లాంటి డిజైన్ అయితే నేను ఫస్ట్ టైం చూసినాను. మన వినాయకునికి పైన చూసుకోవచ్చు ఏదైతే జటా ఉన్నదో కొంచెం జుట్టు టైప్ ఉందన్నమాట. అండ్ మూషక్ మహారాజ్ కూడా ఫ్లయింగ్ పొజిషన్, 2 కాళ్ళు గాలిలో ఉన్నాయి. సో వినాయకుని బొజ్జ చూసుకోవచ్చు, చాలా బాగుంది విగ్రహం అయితే, నాకైతే చాలా నచ్చింది. ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లాంటిది. తర్వాత ఇక్కడ సింపుల్ బయటకు పొజిషన్, చతుర్భుజాధారి, లడ్డు చేయని చూసుకోవచ్చు. ఇక్కడ పగడి గణేష్. అండ్ ఇక్కడ వినాయకునికి వచ్చేసి టోటల్ 8 హ్యాండ్స్ ఉన్నాయి, అష్టభుజాధారి. అండ్ తర్వాత ఇక్కడ మంచి లయన్ డిజైన్ అన్నమాట. శేషనాగు వెనకాల టోటల్ 3 పడిగల పాము. సో వినాయకుడు వచ్చేసి మనకు శేషనాగ్ పైన కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. మూషక్ మహారాజ్ కూడా చిన్నగా ఉన్నాడు ఇక్కడ చూసుకోవచ్చు, వెరీ స్మాల్ సైజ్. తర్వాత బాల్ గణేష్కి రైట్ సైడ్లో మూషక్ మహారాజ్ మంచిగా కూర్చోబెట్టుకొని అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు. ఇంకొక స్మాల్ సైజ్లో మన బాల్ గణేష్ ఇంకా రాధాదేవి. ఇక్కడ బాల్ గణేష్ వచ్చేసి బుక్ పట్టుకొని మనకైతే దర్శనం ఇస్తున్నాడు, చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, తప్పకుండా మీరైతే సాగర్ అన్న వాళ్ళ వర్క్షాప్కి రాండి. అన్న కూడా ప్రతి సంవత్సరం చాలా కష్టపడతాడు.
సో మట్టి వినాయకులు చేయాలంటే చాలా ఛాలెంజింగ్ అనమాట, ఎందుకంటే ఇవి ఎండవు అండ్ వర్షం పడితే కూడా చాలా స్లోగా ఉంటుంది అనమాట ప్రాసెస్. కంప్లీట్లీ ఎకో ఫ్రెండ్లీ. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకొక బాల్ గణేష్ అనమాట, కొంచెం డిఫరెంట్ ఫేస్, హస్ముఖ్ ఫేసే, లాఫింగే. అండ్ స్వామివారి చేలు వచ్చేసి ఇక్కడ బుక్ ఉన్నది. తర్వాత ఇక్కడ రెక్కల గుర్రం, ఎట్లయితే మనకు కల్కి భగవాన్ మన విష్ణుమూర్తి ఒక ఫ్లయింగ్ హార్స్ పైన, వైట్ హార్స్ పైన వస్తాడో ఆ కాన్సెప్ట్ అయితే ఇక్కడ చేసిర్రు. సో గుర్రం కూడా ఎగురుతుంది అనమాట, రెక్కలు ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఇక్కడ స్వామివారు వచ్చేసి రథం పైన కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. అండ్ ఇక్కడ 2 గుర్రాలు ఉన్నాయి. తర్వాత చిన్న సైజ్ లో సుమారు మనకైతే ఒక 4.5 feet హైట్ ఉంటది, మూషక్ మహారాజ్ పైన కూర్చున్న వినాయకుడు. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అయితే అన్న వాళ్ళ ఫస్ట్ షెడ్ లో మనమైతే అప్డేట్ చూసుకున్నాం కదా, సెకండ్ షెడ్ లో కూడా చూసుకుందాం. ఇక్కడ స్వామివారు వచ్చేసి మనకు లయన్ పైన కూర్చుని దర్శనం ఇస్తున్నాడు. ఇది కూడా అవైలబుల్ ఉన్నది. ఇక్కడ ఒక స్పెషల్ విగ్రహం అయితే బుక్ అయిపోయింది, వరాహ స్వామి కాన్సెప్ట్ అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు వరాహ, మంచి ఉగ్ర రూపం మన వినాయకుడు, అదేవిధంగా అమ్మవారు. చాలా బాగుంది డిజైన్. ఒక్కసారి ఈ లైన్ లో చూసుకుందాం మరి ఏమేమి డిజైన్స్ ఉన్నాయో. ఇక్కడ చూసుకోవచ్చు కొంచెం గొర్రెపొటెల్ కాన్సెప్ట్. అండ్ అదేవిధంగా ఇక్కడ స్మాల్ సైజ్ లో ఒక పువ్వు పైన కూర్చున్న వినాయకుడు. ఇక్కడ వినాయకునికి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ఒక మంచి పువ్వు ఉందన్నమాట, పువ్వు కాన్సెప్ట్. బ్యాక్ డ్రాప్ లో కూడా చూసుకోవచ్చు 2 పువ్వులు ఉన్నాయి. కింద వచ్చేసి మనకు లీఫ్, సో లీఫ్ పైన కూర్చున్న వినాయకుడు. అదేవిధంగా ఇక్కడ మయూర్ కాన్సెప్ట్, పికాక్ పైన కూర్చొని అయితే స్వామివారు మనకు దర్శనం ఇస్తున్నాడు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు కొంచెం డిఫరెంట్గా ఉన్నది సింహాసనము. అండ్ స్వామివారి సిట్టింగ్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా స్వామివారి మెడలో ఏదైతే మనకు షాల్వా ఉందో, అదేవిధంగా పంచ ఉందో, మొత్తం జూట్తో చేసారు అనమాట. ఇక్కడ ఇంకొక మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు. తర్వాత ఇక్కడ స్వామివారి బ్యాక్డ్రాప్లో వచ్చేసి ఒక చెట్టు, అండ్ చెట్టులో వచ్చేసి మనకు నాగం పాము ఉన్నది చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ కింద వచ్చేసి ఇక్కడ మయూర్, మన మోర్ ఉన్నది, చతుర్భుజాధారి. అదేవిధంగా ఇక్కడ ఒక డిఫరెంట్ సింహాసనం. నెక్స్ట్ వీక్లో మనకైతే ఒక 25th వరకు పెయింటింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ మూషక్ మహారాజ్ పైన కూర్చున్న వినాయకుడు. మూషక్ మహారాజ్ సైజ్ చూడండి చాలా పెద్దగా ఉన్నది, బిగ్ సైజ్. ఇక్కడ హంస పైన కూర్చున్న వినాయకుడు చూసుకోవచ్చు, హంసది ఏదైతే బీక్ ఉన్నదో, నీట్ అవుట్పుట్. సో హంస పైన సవారీ చేస్తున్న వినాయకుడు. తర్వాత ఇక్కడ స్టాండింగ్ పొజిషన్లో కొంచెం జగన్నాథ్ కాన్సెప్ట్ అనమాట, ఎందుకంటే కళ్ళు చూసుకోవచ్చు. అదేవిధంగా పగడి ఉన్నది, టోటల్ 6 hands. అండ్ స్వామివారు వచ్చేసి గద పట్టుకొని అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ శ్రీకృష్ణుని కాన్సెప్ట్, ఒక పెద్ద చెట్టు, చెట్టులో ఒక పాము, అండ్ అదేవిధంగా ఇక్కడ మయూర్. ఆ లైన్లో కూడా మనమైతే ఈ డిజైన్ చూసుకున్నాం. ఇక్కడ గజరాజ్ పైన కూర్చున్న వినాయకుడు. అండ్ గజరాజ్ అవుట్పుట్ అయితే చాలా బాగుంది. ఆ టెక్స్చర్ చూసుకోవచ్చు, ఆ ప్యాటర్న్ చూసుకోవచ్చు, నెక్స్ట్ లెవెల్ అవుట్పుట్ అనమాట. తర్వాత ఇక్కడ ఇంకొక బొజ్జ గణపతి విత్ పగడి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి, స్వామివారి బొజ్జ పైన నాగం పాము, అండ్ స్వామివారికి వచ్చేసి టోటల్ 6 చేయిలు. అదేవిధంగా ఇక్కడ కింద మూషక్ మహారాజ్. సో ఇది కూడా వన్ ఆఫ్ ది యూనిక్ డిజైన్ అనమాట. ఇక్కడ చూసుకుందాం ఒక్కసారి, సింహాసనం మీద కూర్చున్న వినాయకుడు. అదేవిధంగా ఇక్కడ వాళ్ళ నాన్న శివుని రూపంలో అయితే దర్శనం ఇస్తున్నాడు. స్వామివారి కిరీటంలో చందమామ, అదేవిధంగా నాగం పాము. ఇక్కడ మనకైతే బొజ్జ పైన కూడా ఒక పాము ఉన్నది చూసుకోవచ్చు. నాట్యం వేస్తున్న వినాయకుడు. ఈ విగ్రహం అయితే బుక్ అయిపోయింది. తర్వాత ఇక్కడ సింహాసనం కొంచెం డిఫరెంట్గా ఉన్నది, బొజ్జ కూడా కొంచెం ఎక్కువనే ఉందన్నమాట వినాయకునికి. బ్యాక్ డ్రాప్ కూడా మనకైతే రౌండ్ ప్రభావల్, బాగుంది డిజైన్. ఇంకొక బొజ్జ గణపతి విత్ పగడి, మంచి హస్ముఖ్ స్మైలింగ్ ఫేస్. తర్వాత ఇక్కడ స్వామివారు వచ్చేసి మనకు సరస్వతి దేవి రూపంలో దర్శనం ఇస్తున్నాడు. వినాయకుడు వచ్చేసి మనకు వీణ వాయిస్తున్నాడు అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు హంస, స్వాన్, ఇంకొక పగడి గణేష్. అండ్ ఇక్కడ ఏంటనేది మరి తర్వాత తెలుసుకుందాం. ఇక్కడ అమ్మవారి ఫేస్ అయితే ఉంది. ఇక్కడ సింహాసనం చూసుకోండి, చాలా బాగుంది. భయ నమస్తే. సో అన్న వచ్చేసి ఇక్కడ వర్క్ అయితే చేస్తున్నా అనమాట. ఇది మట్టి చూసుకోవచ్చు, ఎర్ర మట్టి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు చెట్టు, స్వామివారు వచ్చేసి వన్స్ అగైన్ శ్రీకృష్ణుని రూపంలో దర్శనం ఇస్తున్నాడు. అండ్ ఇక్కడ మయూర్, పికాక్. సో ప్రస్తుతానికి అయితే పాముకి సంబంధించిన వర్క్ నడుస్తుంది చూసుకోవచ్చు. ఇక్కడ పాము, నాగం పాము, సింపుల్ బయటక్ పొజిషన్, చతుర్భుజాధారి, మన సిట్టింగ్ పొజిషన్ అనమాట.
ఇక్కడ స్వామివారి చేతిలో వచ్చేసి ఒక పెద్ద స్వోర్డ్ ఉన్నది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు కొంచెం డిఫరెంట్ షేప్లో ఉన్నది తల్వార్ కూడా. అండ్ ఇక్కడ స్వామివారికి ఏదైతే కండువా కూడా ఉందో మొత్తం మనకైతే జూట్తోనే వేసారు, కంప్లీట్లీ న్యాచురల్. తర్వాత జగన్నాథ్ కాన్సెప్ట్, పగడి గణేష్ చతుర్భుజధారి, ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది. ఇక్కడ అమ్మవారిది అనమాట కాన్సెప్ట్. తర్వాత మొత్తం అవుట్పుట్ అయితే చూపిస్తాను. అమ్మవారి వాహనం వచ్చేసి ఇక్కడ లయన్. సో ఈ అవుట్పుట్ అయితే తర్వాత చూసుకుందాం. ఇక్కడ నుంచున్న వినాయకుడు స్వామివారికి వచ్చేసి మంచి 6 ప్యాక్ బాడీ అనమాట. ఫేస్ కూడా చూసుకోవచ్చు, చాలా బాగున్నది. తర్వాత ఇక్కడ ధ్యానం చేస్తున్న వినాయకుడు అనమాట. స్వామివారు వచ్చేసి ధ్యానం చేస్తున్నాడు. ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ ఆఫ్ గజరాజ్ అండ్ ఇక్కడ జగన్నాథ్ కాన్సెప్ట్. సో ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటి వరకు అయితే మనం ఈ డిజైన్లో 3 విగ్రహాలు చూసుకున్నాం. ఈ విగ్రహం అయితే బుక్ అయిపోయింది. తర్వాత ఇక్కడ స్వామివారు వచ్చేసి ఒక చెట్టు రూపంలో దర్శనమిస్తున్నాడు. సో ఫేసే ఒక చెట్టు లెక్క ఉందన్నమాట. పైన ఏదైతే మన కిరీటం ఉన్నదో ఇక్కడ చెట్టు, అదేవిధంగా మెడల్ వచ్చేసి మనకు నాగం పాము అండ్ తొండం చూసుకోండి. సో వన్ ఆఫ్ ది యూనిక్ డిజైన్ ఫ్రమ్ సాగర్ కళాకార్ వర్క్షాప్. తర్వాత ఇక్కడ ఒక డిఫరెంట్ సింహాసనం. తర్వాత ఇక్కడ గద పట్టుకొని అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు, చూసుకోవచ్చు స్వామివారు. మంచి స్మైలింగ్ ఫేస్ అన్నమాట. అండ్ ఇక్కడ మూషక్ మహారాజ్ పైన కూర్చొని మనకు సవారీ చేస్తున్న వినాయకుడు. జటా చూసుకోవచ్చు, ఒక ఫ్లయింగ్ కాన్సెప్ట్ అన్నమాట. ఎందుకంటే మూషక్ మహారాజ్ కూడా మంచి యాక్షన్ పొజిషన్లో ఉన్నది. ఈ తోక, అదేవిధంగా లెగ్ పొజిషన్ అండ్ ఎట్లయితే ఉరుకుతున్నాడో గాలిలా ఆ జటా కూడా ఎగురుతున్నాయి అనమాట. అండ్ మంచి 6 ప్యాక్ బాడీ, డిఫరెంట్గా ఉన్నది విగ్రహం. ఒక సింపుల్ సింహాసనం మీద కూర్చొని అయితే స్వామివారు మనకు దర్శనం ఇస్తున్నాడు. మంచి పగిడి. ఇక్కడ మనకైతే విష్ణుమూర్తి కాన్సెప్ట్ అనమాట. నార్మల్గా శేషనాగుకి 5 పడగలు ఉంటాయి, బట్ అన్నవాళ్ళు వచ్చేసి ఇక్కడ మనకు 3 పడగలు పెట్టారు. సో పాము పైన కూర్చొని అయితే మనకు స్వామివారు దర్శనం ఇస్తున్నాడు. తర్వాత ఇక్కడ కాణిపాకం గణేష్ లాస్ట్ టైం చూసుకున్నాం కదా. సో చాలా బాగుంటాయి డిజైన్. కంప్లీట్ మనకు టెక్స్చర్ కూడా చూసుకోవచ్చు, ఒక స్టోన్ ఫినిషింగ్. కాణిపాకం గణేష్ అనమాట, ఆంధ్రప్రదేశ్లో చాలా ఫేమస్. ఇక్కడ చెట్టు కాన్సెప్ట్, చెట్టు బ్యాక్డ్రాప్లు ఉందన్నమాట. ఒక నాగం పాము కూడా చూసుకోవచ్చు. స్వామివారి సైజ్ కూడా చిన్నగా ఉన్నది. సింహాసనం కూడా చిన్నగా ఉందన్నమాట. యాక్చువల్గా స్వామివారు వచ్చేసి మనకి ఇక్కడ ఒక చెట్టు మొద్దు పైన కూర్చొని అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ వన్స్ అగైన్ సింహాసనం కాన్సెప్టే. సింహాసనం కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నది. పగడి చూసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక గరుడు మంతుంది డిజైన్ అనమాట. గరుడు మహారాజ్కి మంచి 6 ప్యాక్ బాడీ అండ్ ఇక్కడ పైన కూర్చొని అయితే దర్శనం ఇస్తున్నాడు. ఇంకొక సింహాసనం మీద కూర్చున్న వినాయకుడు. అదేవిధంగా ఇక్కడ వన్స్ అగైన్ పగడి గణేష్ విత్ పెద్ద బొజ్జ. ఇక్కడ ఇంకొక గరుడు కాన్సెప్ట్. సో గరుడు మహారాజ్ పైన కూర్చొని సవారీ చేస్తున్నాడు. స్మాల్ సైజు వినాయకుని హైట్ వచ్చేసి సుమారు మనకైతే ఒక 2.5 to 3 feet హైట్ ఉంటుంది. ఇంకొక పగడి గణేష్. సో అన్న వాళ్ళ వర్క్షాప్లో పగడి గణేషన్లు అయితే చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ మనకైతే ఒక 10+ డిజైన్స్ ఉంటాయి. ఇవన్నీ పగడి గణేషన్లే. అండ్ ప్రతి వినాయకుని కూడా బొజ్జ అనేది పెద్దగా ఉన్నది. పైల్వాన్ గణేష్, ఎందుకంటే మంచి బాడీ అనేది 6 ప్యాక్ ఉన్నది. పగడి కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మంచి రుబాబ్ పోజ్ అనమాట. మంచిగా రుబాబ్గా ఒక రాజా టైప్ అయితే కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు గద. ఇది ఒక అచ్చు గణపతి టైప్ ఉన్నది, బట్ కంప్లీట్లీ డైరెక్ట్ జాబ్ అనమాట. ఇవన్నీ సింపుల్ సిట్టింగ్ పొజిషన్ ఫ్రెండ్స్. సో ఇవన్నీ మనకైతే వినాయకుడు ఎట్లయితే సింహాసనం మీద కూర్చొని ఉంటాడో ఆ టైపు. ఇక్కడ గజరాజ్ పైన కూర్చున్న వినాయకుడు. అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు కొంచెం డిఫరెంట్గా ఉంది. శంఖం పైన కూర్చున్న వినాయకుడు అనమాట. అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు టైగర్. సో టైగర్ పైన కూర్చొని అయితే దర్శనం ఇస్తున్న స్వామివారు. ఇక్కడ మన స్వామివారు వచ్చేసి ఒక కాలు మూషక్ మహారాజ్ పైన పెట్టయితే మనకు దర్శనం ఇస్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ ఇంకొక సింపుల్ సెట్టింగ్ పొజిషన్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఎకో ఫ్రెండ్లీలో. డిస్ప్లే పైన సాగర్ దాదా నంబర్ అయితే నేను పెట్టినాను. తప్పకుండా అన్నకైతే మీరు కాల్ చేయండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో నేనైతే లొకేషన్ కూడా మెన్షన్ చేసినాను. ఇంకా కొన్ని మంచి మంచి డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మంచి ఎకో ఫ్రెండ్లీ వినాయకులు అనమాట. తర్వాత ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో కూడా మంచి మంచి రీల్స్ ఇంకా పోస్టులు కూడా వస్తాయి. సో మనమైతే అందరం సాగర్ దాదాకు సపోర్ట్ చేద్దాం.
సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మ, ధర్మో రక్షతి రక్షితః.